ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. చూసినప్పుడు రైతులకైతే అనేకమైన ఇబ్బందులు ఉండేవి. ఏంటంటే వడ్లు కొనబోతే నాణ్యత లేని వడ్లు, మనసంచులు కొనబోతే ఆడ లాఠీ దెబ్బలతో పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముతూ, కరెంటు పరిస్థితి అయితే చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు 3 గంటలు ఇస్తారా, 4 గంటలకు ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పోతుంది, దానికి ఒక టైం లేకుండే. ఆ విధంగా రైతులు పోయి రాత్రి పూట వస్తుందని పోయి ఆడ వచ్చి కొంతమంది కరెంటులు దాంట్లో చచ్చిపోయారు, కొంతమంది పాములు గారు చచ్చిపోయారు. ఓ 50,000 అని ఇస్తారు. ఆ 50,000 తిరగాక ఓ 30,000 లంచాలకు పోతే 20,000 వచ్చు బెనిఫిషియర్. అదేవిధంగా వడ్లు మళ్ళీ సాగుకారు దగ్గరికి ఉండబోతే అంత ముఖపాయనే ఇది తీసుకోండి, అది ఇదంటే నీ సేటు నీకు ఆమొక్తనే ఏదో కొంత తీసుకో సేటు అది అంటే మరి 3 నెలలకి ఇస్తా పైసలు. అట్లయితే మరి తగ్గి ధరకైతే పెట్టు గిట్లా రైతులను మోసం చేసే పరిస్థితి ఉండేది. అందుకే సార్ ఏం చేసిందంటే ఫస్ట్ రాగానే విద్యుత్ శక్తి విషయంలో చర్య తీసుకొని 24 గంటలు 29 రాష్ట్రాల్లో ఏడలేని విధంగా 24 గంటల కరెంట్ వచ్చేటట్టు మొదలు చేసుకొని మిషన్ కాకతీయ పెట్టుకొని ఎక్కువ బోర్లు ఉన్నాయి కాబట్టి కనీసం భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ ద్వారా చెల్లలు తీయడం. దాని తర్వాత ఇక రైతుల విషయంకి వస్తే ఫర్టిలైజర్లు ఎంత అవసరం ఉంటుంది, ఎంత తీసుకురావాలి అని ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఒక్క సంచి కూడా కాదు, మనం ఇటు పోతారే రామంపేట పోతున్నావు కదరా, కోమటిపల్లి 2 సంచులు వేసుకురా ఆటోలు వచ్చేటప్పుడు అనే పరిస్థితికి వచ్చినాం. అంటే గతంకు మనం ఎంత చేంజ్ చేసినాం. దాని తర్వాత పండించిన పంటలు కూడా కేంద్ర ప్రభుత్వం అన్నది ఏమైనా ప్రభుత్వం వ్యాపారం చేసేదా. సరే వ్యాపారం అంటే ఎవరు దోసుకోకుండా మన దగ్గరికి, మన కళ్ళాల కాడికి వచ్చి, మన పొలాల కాడికి వచ్చి సెంటర్లు పెట్టుకొని వడ్డు కొనుక్కొని 8-10 రోజుల్లో మళ్ళీ డబ్బులు తక్కువ వేసే విధంగా మరి ఆ విధంగా రైతులను మనం కాపాడుకుంటూ వచ్చినాం. దాని తర్వాత మిషన్ భగీరథ దాని ద్వారా ఇప్పుడు నా దగ్గర నర్సిపల్లిలో మొత్తం నా బాయికడికే నీళ్ళందరూ కూడా పోదు. ఇప్పుడు ఓలింట వాళ్ళని నల్లాలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా నల్లలు పట్టుకుంటున్నారు, ఎవరు ఆడలు బయటకు వస్తలేదు. ఆ విధంగా రైతుల విషయంలో అది చేసే కాక పెట్టుబడి లేక కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి రైతు బంధు కూడా మనం ఎకరాకి 5,000 కాడికి, ఏడాదికి 10,000 కాడికి మనం ఇచ్చినాం. అదేవిధంగా రైతు బీమా ఏ విధంగా చచ్చిపోయినా, నేచురల్ డెత్ చచ్చిపోయినా 60 ఏళ్ళ ఒకటి ఉన్న మనం 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయ్యేటట్టు, వాళ్ళ భార్య ఖాతాలో జమ అయ్యేటట్టు మనం చర్యలు తీసుకున్నాం. అట్లా రైతులను అనేక రకాలుగా ఆదుకున్నాం. అదేవిధంగా ఈ కాళేశ్వరం ద్వారా ఈ ప్రాంతం ఇంచుమించు మీ అవతలకి వెళ్ళి ఇంచుమించు మీకు కూడా వస్తుండొచ్చు నీళ్ళు, కానీ ఈ ప్రాంతంకి వెళ్ళి నిజాంపేట అక్కడికి వెళ్ళి పోయే కెనాల్స్ చేసుకున్నది కాడ తీసుకున్నది మనం 98 లక్షల కోట్లు లోన్. 1,00,000 కోట్లు తినేసిండని చెప్తున్నారు. తీసుకున్నదే 98 అంటే ఏం లేదా, జీరో ఉన్నది, ఆయన ఏం కట్టలేదా, ఏం కట్టకుండానే మళ్ళా సాగడానికి వచ్చినాయా. ఇప్పుడు వచ్చి పసుపిల్ల పడితే మేము బ్రహ్మాండంగా మా మీదకి నీళ్ళు ఇప్పుడు తాగడానికి వస్తున్నాయి, ఏం పంటలకు కూడా నీళ్ళు వస్తున్నాయి. ఈందలు కచ్చిపడే మొన్న కూడా బాగా లొల్లి పెడితే మొన్న ఇటు నీళ్ళు కొన్ని మన ఎదుర్తి ద్వారా ఇట్లకెళ్ళి వస్తాయి తూకానికి. అట్లా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పెట్టుకొని నల్లల ద్వారా చేసుకుంటా మనం వచ్చినాం. సరే సంక్షేమంలో 10,000 రూపాయలు చేసినాం, 1,500 చేసినాం, తర్వాత 2,116 ఇంతలో మనం చేసినాం. వాళ్ళు 4,000 ఇస్తామన్నారు, మనం ఇంత ఇస్తున్నామని. అరే మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నారు కదా, మేము 1,00,000 కాక మేము ఇంకొక తులం బంగారం ఎక్కిస్తాము, అన్నీ డబల్ చేస్తాం. ఇది 10,000 కాదు కదా, మేము 15,000 ఇస్తాం. అట్లా ఆ విధంగా రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. ఇక 9వ తారీఖు తీసుకొని పైసలు ఇక 2 లక్షలు ఎంతమంది అంటే అంతమంది ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు తీసుకొని లోన్లు అనేది చెప్పిన తర్వాత మొన్న 9వ తారీఖు దాటింది, ఏమయ్యా పైసలు ఏమంటే 100 రోజుల లోపల మేము ఇస్తాం, 100 రోజుల లోపల మేము చేసేస్తాం, తీసుకుంటాం. 100 రోజులు అయిపోయినాక ఏమైందా అని అడిగితే
మొన్న మెదక్ వచ్చి ఆఖరికి బాండ్ పేపర్ల మీద రాసిర్రు ఆరు 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 గ్యారంటీ అలాగే ఎల్లాబాయి ఏసుక్రీస్తు తోడు దుర్గమ్మ తోడు నేను 15 ఆగస్టు వరకు ఇచ్చేస్తాను. దుర్గమ్మ తోడు ఎందుకు పెట్టుకుంటాం? దుర్గమ్మకి ఇచ్చిన మా 100 కోట్ల రూపాయలే డెవలప్మెంట్కి ఇచ్చిన 100 కోట్లు రద్దే చేసినాం. ఒక్కటి రద్దు చేయలే. ఈ మున్సిపాలిటీకి ఇచ్చినవి కూడా రద్దు చేసిండు. మాకు 50 కోట్లు ఇస్తే రద్దు చేసిండు. మేము ఇంకో 20 కోట్లు కేటీఆర్ పట్టుకొని లోన్ తెచ్చుకున్నాం TFIDCలో. ఆ లోన్ పైసలు అట్లా ఉన్నాయి. లోన్ కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, లోన్ తీసుకున్నాం. అది ఆ లోన్ పైసలు ఒకటి ఉన్నాయి. రింగ్ రోడ్డు నేను సార్ను ఊరికే బతిలాడితే బైపాస్ రింగ్ రోడ్ 2 అంటే రింగ్ రోడ్ అది ఇస్తాను, బైపాస్ ఇప్పుడు వద్దు అని. అది 52 కోట్లేమో అవుతుండే బైపాస్. దానికి 308 కోట్లు దానికి ఇచ్చింది. జీవో వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. అట్లనే మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం. మన చేతుల్లో ఉండే కాబట్టి దబ్బున జీవో తీసి ఒక 180 కోట్లు దానికి బిల్డింగ్ శాంక్షన్ చేసుకొని భూమి తీసుకున్నాం. ప్రిన్సిపాల్ కూడా అపాయింట్ చేసినాం. గత 180 కోట్లు కూడా రద్దు చేసేసినాం. జిల్లాకు సంబంధించిన ఏ కుల సంఘాలు ఉన్నా అందరి కుల సంఘాలకు ఎకరన్నర భూమి ఇచ్చినాం. భూమి ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చినాం బిల్డింగ్ కట్టుకుంటాను. మిగతా ఏమంటే మీరు వేసుకోవద్దని అట్లా పైసలు ఇస్తే అవన్నీ రద్దు చేసేసి, ఇదే భూమిని రద్దు చేయలే. ఇంకా భూమిని రద్దు చేస్తే కోట్టుకోదామని అనుకుంటున్నాం. ఒక కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చింది మాకు, అది కుల సంఘాలు. ఆ పైసలు కూడా రద్దు చేసేసింది. అట్లా ఉన్న డబ్బులన్నీ రద్దు చేసేసారు. ఇప్పుడు ఒక 5 రూపాయలు ఆ 20 కోట్లను మేమేం చేసినామంటే మిషన్ ప్రిన్సిపాల్ కూడా అపాయింట్ చేసినాం. గత 180 కోట్లు కూడా రద్దు చేసేసినాం. జిల్లాకు సంబంధించిన ఏ కుల సంఘాలు ఉన్నా అందరి కుల సంఘాలకు ఎకరన్నర భూమి ఇచ్చినాం. భూమి ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చినాం బిల్డింగ్ కట్టుకుంటాను. మిగతా ఏమంటే మీరు వేసుకోవద్దని అట్లా పైసలు ఇస్తే అవన్నీ రద్దు చేసేసి, ఇదే భూమిని రద్దు చేయలే. ఇంకా భూమిని రద్దు చేస్తే కోట్టుకోదామని అనుకుంటున్నాం. ఒక కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చింది మాకు, అది కుల సంఘాలు. ఆ పైసలు కూడా రద్దు చేసేసింది. అట్లా ఉన్న డబ్బులన్నీ రద్దు చేసేసారు. ఇప్పుడు ఒక 5 రూపాయలు ఆ 20 కోట్లను మేమేం చేసినామంటే మిషన్ భగీరథ ద్వారా నేను సిమెంట్ ఒక 3 సార్లు 4 సార్లు చైర్మన్ ఉన్నా కాబట్టి అన్ని సీసీ రోడ్లు చేసిన ఊరంతా, ఏడ కూడా మట్టి రోడ్డు లేకుండా చేసినాం. కాబట్టి దాన్ని అంతా పలగొట్టుకుంటూ పోయింది. ఎవడు కాలు ఇరిగి, ఎవడు కింద పడి, సైకిల్ కొడుకుతాడు కింద పడి, ఇదంతా ఎందుకని అంతా మనిషికి 1,30,00,000 1,30,00,000 పెట్టి మిగతాది ఈ చౌరస్తల కాడ 3 చౌరస్తలు మంచిగా చేసుకుందామని పెట్టుకున్నాం. డబ్బులు చేసుకున్నాం. టెండర్ కాల్ఫర్ చేసినాం. గతం టెండర్ ఆఫ్ చేసిండ్రు. అయితే ఆ 20 కోట్లు రద్దు చేయలే, కానీ లోన్ తీసుకున్న పైసలు కాబట్టి రద్దు చేయరాదు. అట్లా ఉంచి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అవన్నీ వర్కులు రద్దు చేసేది, ఆ వార్డర్ల బిల్డర్లు లేవు, ఈ 3 చౌరస్తలే డెవలప్ చేస్తానే, ఆ ఉన్న పైసలతో ఇవే డెవలప్మెంట్ చేస్తాను. 2-3 రోజులు వాళ్ళ కాంగ్రెస్ ఉన్న కౌన్సిలర్ దగ్గర పెట్టాడు. పరల్ని 20 లక్షలు మేము పెట్టిన వర్క్స్ అని తీసేసి 20 crores అది అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటారంటే మళ్ళీ కొత్త అయినా కదా చేస్తారు, ఇప్పుడే ఏమడుగుతారు అన్నట్టు. ఇప్పుడు 5 నెలల దగ్గరికి వచ్చింది. ఇదివరకు ఏం అమ్మలేదు, ఒక బస్కి ఫ్రీ తప్ప. 2,500 ఇస్తాను మహిళలకు. 2,500 లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు. పెన్షన్ కూడా ఒక నెల ముంచేసాడు, ఆ 2,000 కూడా. అట్లా ఇంకా అమలు చేసిన ఏది అమలు చేసింది ఏది లేదు. ఇంకా అమలు చేస్తాం. 15 ఆగస్టు వరకు అలా చేస్తామంటున్నాం. నోరా అది ఏందా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? అది ఏందో, అది ఎక్కడో, అది ఏందో సమస్య తెలియదు. ఆ విధంగా ప్రజల్ని మోసం చేసారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఊర్లలోకి వచ్చే పరిస్థితే లేదు. మీ దగ్గర తిరుగుతున్నారు, మా దగ్గర అయితే ఒక మనిషి లేడు, ఒక మనిషి కనబడుతున్నాడు. ఇప్పుడు మా చైర్మన్ సాబ్ ఇంట్లోనే అన్నాడు. ఆయన పోయిండు, అనవసరంగా ఎందుకు పోయిండో ఇక ఆయన ఏదో పర్సనల్ విషయం తెలియదు, కానీ ఇక పోయిండు కథ ఇట్లవాడు. ఏం చేస్తారు వాళ్ళు, ఏం చెప్తలేరు, నేనేం చేయాలి. పోయిన దగ్గర ఎవడన్నా పోయి అడిగితే కూడా ఏం చేసిర్రా వాడితో తిడతామనే తిరుగుతున్నారు. అవి ఇస్తా అంటే ఏవిరా 2 ఇట్లా ప్రజలు ఎక్కడ పోతే అక్కడ చేసి ఇప్పుడు మనం ఏడిపోయినా
ఉపాధి హామీ పథకం కాడ కానీ ఇట్లా మామిడికాయలు పోతే దగ్గర కానీ కళ్ళల కాడికి పోతే ఎన్నగానే ఆయన మన ఎప్పుడు ఉండే మేము తప్పు చేసినాం కొంత మాకు వాళ్ళు ఇస్తారేమో ఆశ కదా మనిషి అంటే 2 రూపాయలు 4,000 ఇస్తానంటే ఇంకా నయమే కదా అనే ఆశలో పోయినాము. తప్పు చేసినాం. ఉన్నది కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ కరెంటు కూడా ఇప్పుడు ఏ పరిస్థితిలో వస్తుంది ఎప్పుడు పోతుందో కూడా తెలుస్తలేదు. మనం భయపెడుతుంది. ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఎవరిది అనిపోయాను ఎంత శిస్తు అవుతున్నది ఏమవుతున్నది ఎంట వాళ్ళ మీద ఉదుంటుండే మానిటరింగ్ ఉంటుండే మనకు. ఇప్పుడు ఎవడు అసలే లేడు, వాళ్ళు బందే వాళ్ళ మీద ఏం మానిటరింగ్ లేదు. ఇక మాకు ఒక రాయనపల్లి పిల్లగాడు ఉన్నాడు మా దగ్గర. వాళ్ళు బంద్ అయింది. ఏం రాజశేఖరు తిరుగుతున్నామంటే ఏం చేస్తారు వాళ్ళు ఏం చెప్తున్నారు పని మేము ఏం చేయాలన్నారు. ఇక 5 లక్షలు తీరితే మనం ఆగస్టు దాకా కట్టినాము. ఇది బీమా ఆగస్టు దాకా వస్తాయి. ఇక ఆగస్టు తర్వాత వాళ్ళు కడతారని నమ్మకం అయితే నాకు లేదు. ఇక అది పరిస్థితి అట్లా ఉన్నది. ఇక పోతే ఇంకొక పార్టీ ఉన్నది. కిరాయి మాదిరిగా కార్యకర్తలు కాదు, కిరాయికి పెట్టుకున్నారు. 300-400 పెట్టి 6,000-4,500 తిప్పుతున్నారు. ఆయన మీ పక్కట్లో ఉన్నాడు. మరి ఆయన చెప్పిండు ఆమె అంటే ఇంటి ఆమె తీసుకొచ్చి పెట్టిరు రామయ్య రెడ్డి భారతి కాబట్టి ఆమెకు మాట్లాడరాక చేయరాక ఏదో బాగా అనలుగా మాట్లాడుతుంది వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఈయనకి ఇవ్వాలి అన్నట్టు 1,500, 2,000, 3,000 ఎంతో గెలిచిండాను. గెలిచిన తర్వాత నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే కాన్స్టిట్యూషన్ కోటి పైసలు లేవు. ఆ విధంగా కేంద్రం నుంచి మనకు ఎప్పుడు కూడా మనకి ఏది చేయలేదు. ఏ మెడికల్ ఒక్క మెడికల్ కాలేజీ కూడా చేయలేదు. 0. మనం పెట్టుకున్న మెడికల్ కాలేజ్ లేదు. మన తర్వాత వాళ్ళు ఇచ్చింది మెడికల్ కాలేజ్ ఏది లేదు. ఎన్నో 2-3 ఉండే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. అటువంటిది ఇప్పుడు మనం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటున్నాం. ఆమె ఇంకా మన 100 సీట్లతో పెట్టాం మెదక్ మెడికల్ కాలేజ్. 100 మెడికల్ కాలేజ్ పెడితే 50 పీకొని పీకేవాడు వాని కాన్స్టిట్యూన్సీకి ఇప్పుడున్న సీఎం కొడంగల్ ఇళ్ళకి పోయి మీటింగ్ పోయింది. ఇళ్ళకున్న 50 సీట్లు కూడా పోయినాయి. ఇప్పుడు కిరాయి తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కొంచెం లైన్లో ఇప్పుడు అడ్మిషన్స్ ఉంటాయి. 50 అట్లా వీకినాయి. ఇక మేము డెలివరీలు కూడా మాతా చూసే దాంట్లో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వేయబడుతుంది నామినేషన్. మంచిగా రోడ్డు మీద నిలబడి మాట్లాడబడుతుంది. రోడ్ ఏమో లేచిండ్రు, ఆ ఆఫీస్ వాళ్ళు కట్టిండ్రు. మీ ముఖాలకి ఇప్పుడు మళ్ళీ లేదు ఇంకా తీసేస్తాం, మెదక్ దాన్ని తీసిపడేస్తాం, ఒకటి సాగరెడ్డి పెడతాం అంటుంటే ఇవన్నీ జిల్లాలు ఇవన్నీ అవసరం లేదు తీసేస్తానని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ విధంగా మాతా శిశు దాంట్లో కూడా హాస్పిటల్లో మేము ఏం చేస్తున్నామంటే పర్ మంత్ 400 నుంచి 500 డెలివరీస్ అవుతున్నాం. 70% నార్మల్ డెలివరీ చేయించినాం. 30% విధి లేకుండానే పోసిండు. కానీ ఏమంట గవర్నమెంట్ వాళ్ళది వచ్చిందో మేము పెట్టిన ఎన్ఎంఆర్లను పిన్ఎంఆర్లను అందరినీ పడితే మొత్తం చెత్త ఉంచుడు పెంచుడు. డాక్టర్లు లేరు. 2-3 డాక్టర్లు ఉన్నట్టున్నారు. ఇప్పుడు 60, 70, 80, 100 దాటలేదు ఇక డెలివరీస్. ఏదానికైనా రాసేస్తుంది. గాంధీ పోటీ ఆడికి పోటీ ఈడికి పోటీ ఈడ మా దగ్గర కాదు. ఎంత మార్పు, ఒకటే నిమిషంలో మార్పు అయిపోయింది. లేకుంటే 20,000, 30,000, 40,000 ఇట్లా వసూలు చేద్దాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.